वाईएसआर कांग्रेस पार्टी के रहनुमा के राजू ने भोगापुरम बैनुल अक़वामी हवाई अड्डे की तामीर पर रद्द-ए-अमल देते हुए कहा कि वज़ीर आला एन चंद्रबाबू नायडू ने सिर्फ हवाई अड्डे पर बोर्ड लगाने के अलावा कोई नुमाया काम नहीं किया। उन्होंने दावा किया कि इस मंसूबे की हकीकी पेशरफ्त साबिक़ वज़ीर आला वाईएस जगन मोहन रेड्डी की कोशिशों के बाइस मुमकिन हुई, जिसके नतीजे में आज हवाई अड्डा मुकम्मल होकर इफ्तिताह के मरहले तक पहुंचा है। ये बयान वाईएसआरसीपी की जानिब से पेश किया गया मौक़िफ़ है। అందరికీ నమస్కారం। ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అడవిడి మనందరం కూడా చూసాం। ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎల్లో మీడియాకి సంబంధించి పత్రికల్లో ఈ ఎయిర్పోర్ట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసినట్టు, ఎయిర్పోర్ట్ ఘనత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసినట్టు ఓకదంపుడు కథనాలతో ఈరోజు ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు। విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు సుమారు 2700 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది, కానీ దాని 1200 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి కావచ్చు, ఇతర ఆనాటికి ఇన్ఫ్రాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన సారథ్యంలో చేయటం మనందరికీ కూడా తెలిసిన విషయమే। ఆ రోజు శంకుస్థాపన రోజే చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు 2026 జూన్ నాటికి ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ జరుగుతుంది, అవకాశం ఉంటే ఆ రోజు జిఎంఆర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, అవకాశం ఉంటే ఇంకొంచెం ముందుగా అయ్యేటట్టు చూడండి అన్నాని। కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చొరవ తీసుకుని జిఎంఆర్ సంస్థకి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించి ఆ ఎయిర్పోర్ట్ త్వరితగతిన పూర్తవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి